నమస్కారం ప్రేక్షకులందరికీ కూడా కృష్ణాష్టమి శుభాకాంక్షలు. కృష్ణాష్టమి యొక్క విశిష్టత మనకి వివరించడానికి బ్రహ్మశ్రీ కొంపెల్ల శివసుబ్రహ్మణ్య శర్మ గారు మన ఛానల్కి విచ్చేశారు. దాని యొక్క వైశిష్టత అంతా కూడా కృష్ణాష్టమి ఎందుకు చేసుకుంటారు ఏంటో ఒకసారి గురుగారు వివరంగా చెప్పండి. తప్పకుండా. మనకి కృష్ణాష్టమి అనేటువంటిది శ్రావణ మాసంలో వచ్చేటువంటి బహుళ అష్టమి, అంటే పౌర్ణమి తర్వాత వచ్చేటువంటి అష్టమి నాడు కృష్ణ పరమాత్మ ఆవిర్భవించినటువంటి రోజున కృష్ణాష్టమి అని మనం సాధారణంగా చేసుకుంటూ ఉంటాం. అయితే కృష్ణాష్టమి రోజున ఎప్పుడు ఉద్భవించాడు అంటే, కృష్ణాష్టమి అర్ధరాత్రి వేళ ఆ పరమాత్మ భూమి యందు అవతరించాడు అని మనకి ప్రమాణం కనపడుతూ ఉన్నది. అందుకని కృష్ణాష్టమి శ్రావణ బహుళ అష్టమి నాడు జరుపుకునేటువంటి గొప్ప పండగగా మనం చేసుకుంటూ ఉంటాం. కృష్ణాష్టమి అసలు పేరు ఏమిటి గురుగారు? అయితే కృష్ణాష్టమిని అసలు ప్రకారంగా అంటే శాస్త్ర ప్రకారంగా పిలిచేటువంటిది జన్మాష్టమి అని పిలుస్తారు. ఏ రోజునైతే పరాశక్తి మాయగా మోహశక్తి భూమి మీద అవతరించారో, ఏ రోజునైతే భూమి మీద జన్మించారో ఆ రోజు కాబట్టి దాన్ని జన్మాష్టమి అని పిలుస్తారు. కృష్ణాష్టమి రోజున ఒక్క కృష్ణ పరమాత్మే పుట్టాడని మనం అనుకుంటూ ఉంటాం. కానీ కృష్ణాష్టమి రోజున కృష్ణుడితో పాటుగా దేవకీదేవికి కృష్ణుడు చెరసాలలో పుట్టినట్టుగా, అదే సమయంలో నందవ్రజంలో యశోదాదేవికి అమ్మవారు సాక్షాత్తు పరాశక్తి ఉద్భవించింది అని మనకి భాగవతాది పురాణాల్లో స్పష్టంగా కనపడుతూ ఉన్నది. కాబట్టి ఆ రోజున మనం జన్మాష్టమి వ్రతము అని ప్రత్యేకంగా ఒక వ్రతం ఉన్నదండి. ఆ వ్రతం ఆచరించగలిగినటువంటి వాళ్ళు చక్కగా జన్మాష్టమి వ్రతాన్ని ఆచరించవచ్చు. ఆ రోజున ఏమి పూజ చేసుకోవాలి గురుగారు? అయితే కృష్ణాష్టమి రోజున ఉదయాన్నే ప్రాతకాలం సూర్యోదయాత్ పూర్వం లేచి మనకి చేసుకోవాల్సినటువంటి నిత్య నైమిత్తిక కర్మలన్నీ కూడా పూర్తి చేసుకుని, స్నాన సంధ్యావందనాదులన్నీ కూడా పూర్తి చేసుకుని, తర్వాత వీలైనంత ఎక్కువసేపు కృష్ణనామస్మరణ చెయ్యమని మనకి శాస్త్రం చెబుతూ ఉన్నది. ఎందుకంటే కృష్ణాయ పరమాత్మనే, అంటే కృష్ణుడు సాక్షాత్తు సచ్చిదానంద పరబ్రహ్మము భూమి మీద అవతరించినటువంటి రోజున, ఆ రోజున ఎవరైతే కృష్ణనామస్మరణ చేస్తారో, పైగా ఆయన ప్రణతః క్లేశనాశాయ అని చెప్పబడింది. అంటే మనకి ఉండేటువంటి సమస్త దుఃఖాలన్నీ కూడా పోగొట్టడంలో కృష్ణ పరమాత్మ ముందు ఉంటాటండి. ఎవరు పిలుస్తారా, ఎవరి దగ్గరికి వెళ్ళి ఎవరిని ఉద్ధరిద్దామా అని చూస్తూ ఉంటాట. మనకి భూమి మీద ధర్మోద్ధరణ చేయడానికి పుట్టినటువంటి మహానుభావుడు కృష్ణ పరమాత్మ. పరిపూర్ణ స్వరూపంగా పూర్ణ పరబ్రహ్మ అవతారంగా పుట్టినటువంటి కృష్ణావతారము సామాన్యమైనటువంటి అవతారం కాదు. కాబట్టి ఆ కృష్ణావతారం ఉద్భవించినటువంటి రోజున ఆ కృష్ణ పరమాత్మని విశేషంగా ఆరాధన చేయడం చేత అనేక ఆరాధనలు ఉన్నాయి కృష్ణ పరమాత్మకి. అందులో మనకు తోచిన విధంగా నామస్మరణైనా కనీసము, లేదా భగవత్ పూజా విధానంలోనైనా, లేకపోతే హోమ విధానంలోనైనా, భజన విధానంలోనైనా, నృత్య విధానంలోనైనా ఆ కృష్ణ పరమాత్మను మనం ఆరాధించవచ్చు. అసలు అష్టమి రోజున మనం పూజ చేసుకోవచ్చా అండి? పండుగ జరుపుకోవచ్చా? అయితే మంచి ప్రశ్న వేశారు. అష్టమి నాడు కష్టాలు కలిగిస్తుంది అష్టమి అని చాలామందికి భావన ఉంటుంది. కానీ అష్టమి నాడు చాలా అద్భుతాలన్నీ జరిగాయి మనకి. కానీ కొన్నిటికి మాత్రమే నిషేధించారు అష్టమిని. అలా అని పూర్తి నిషేధం కాదు. అష్టమి అంటే కృష్ణ పరమాత్మకి అలాగే అమ్మవారికి చాలా ప్రీతికరమైనటువంటి రోజు. అందుకనే ఆ రోజున పుట్టారు. రామచంద్రమూర్తి కూడా అష్టమి తత్కాల నవమి నాడే పుట్టాడు. రామచంద్రమూర్తి అష్టమి వెళ్ళి నవమి వచ్చిన ఘడియల్లో రామచంద్రమూర్తి పుట్టారు. అష్టమి రోజు రాత్రన కృష్ణ పరమాత్మ పుట్టాడు. దుర్గాష్టమి రోజు రాత్రన దుర్గా అమ్మవారు పుట్టినట్టుగా మనకు కనబడుతూ ఉన్నది. కాబట్టి అనేక పండగలు అష్టమి నాడు ఉన్నాయి. గోకులాష్టమి అనే ఒక అష్టమి కూడా ఉన్నది. అంటే కృష్ణ పరమాత్మని అసలు మొట్టమొదట భూమి మీద ఆరాధించినటువంటి రాధాదేవత కూడా అష్టమి నాడే పుట్టింది. సాక్షాత్తు పరాశక్తి కారుణ్యమూర్తి పూర్ణ ప్రేమస్వరూపునిగా రాధాదేవి భూమి మీద ఉద్భవించినట్టు కూడా అష్టమి నాడే. అందుకని దానికి గోకులాష్టమి అని పిలుస్తారు. ప్రదోషకాల వేళ అష్టమి. కాబట్టి మనకి కృష్ణ పరమాత్మ పుట్టినటువంటి రోజున మోహరాత్రి అని పిలుస్తారండి. మనకి ప్రత్యేకంగా కొన్ని రాత్రులు ఉన్నాయి. కాళరాత్రి, మహారాత్రి, మోహరాత్రి, దారుణరాత్రి అని అనేక రాత్రులు ఉన్నాయి. అందులో భూమి మీద మోహం పుట్టినటువంటి మహానుభావుడు సాక్షాత్తు సచ్చిదానంద పరబ్రహ్మమైనటువంటి కృష్ణ పరమాత్మ పుట్టినటువంటి రోజున మోహరాత్రి అని పిలుస్తారు.
మహారాత్రి అని ఎప్పుడంటారంటే మాఘ బహుళ చతుర్దశి రోజు రాత్రిన మహాశివరాత్రి నాడిని మహారాత్రి అని పిలుస్తారు. అలాగే కాళరాత్రి దసరాల్లో వచ్చేటువంటి 7వ రోజు రాత్రిని కాళరాత్రి అని పిలుస్తారు. నరక చతుర్దశి రోజు రాత్రిని దారుణ రాత్రి అని ఇలాగ అనేక రాత్రులు మనకు ఉన్నవి కాబట్టి ఖచ్చితంగా మోహరాత్రి ఎవరైతే కృష్ణాష్టమి వ్రతం చెయ్యదలుచుకుంటారో వాళ్ళు ఉదయాన్నే లేచి స్నాన సంధ్యావందనాన్ని పూర్తి చేసుకుని చక్కగా పూజాధికాలన్నీ పూర్తి చేసుకుని ఉపవాసం ఉండగలిగిన వాళ్ళు ఉపవాసం ఉంటూ లేని వాళ్ళు నిమిత్తంగా భోజనం చేసి చక్కగా సాయంకాలం వేళ మళ్ళీ ప్రదోషకాల వేళ దీపమది పెట్టుకుని అనేక మధుర పదార్థాలు ఉత్తరాది ప్రాంతంలో చాలా విశేషంగా చేస్తారు. మన వైపు ప్రాంతంలో కూడా కృష్ణుడికి చాలా ప్రీతికరమైనటువంటి అటుకుల పాయసాన్ని, అందున ఇంకా చాలా మధుర పదార్థాలు, వెన్న, ఆవు పాలు, ఆవపాలతో చేసినటువంటి అనేక పదార్థాలన్నీ కూడా కృష్ణ పరమాత్మకు నివేదించి రాత్రి తెల్లవారులు కృష్ణనామస్మరణ చేస్తూ జాగరణ చేయాలండి. మనకి ఏనాడైతే గొప్ప రాత్రిగా చెప్పబడిందో ఆ రోజున ఖచ్చితంగా మనకు మహాశివరాత్రి నాడు జాగరణ ఉంటుంది, కృష్ణాష్టమి రోజు జాగరణ ఉంటుంది, దుర్గాష్టమి రోజు జాగరణ ఉంటుంది. ఇలా ఈ జాగరణ చేసి తర్వాత కృష్ణ పరమాత్మ స్మరణ చేసుకుంటూ ఓపిక ఉన్నటువంటి వాళ్ళు చక్కగా భాగవతంలో కృష్ణలీలలన్నీ కూడా చెప్పుకుని కృష్ణలీలలన్నీ కూడా 10 మందితో కూర్చొని చెప్పుకుని కృష్ణనామస్మరణ చేసి అలా జన్మాష్టమి ఒక్కసారైనా ఎవరైనా వాళ్ళ జీవితంలో చేసినా కూడా వాళ్ళకి అఖండమైనటువంటి భక్తితో మళ్ళా పునర్జన్మ కలిగి ఆ కృష్ణ పరమాత్మలో ఐక్యం అవుతారని జన్మాష్టమి వ్రతం యొక్క వైశిష్ట్యం చెబుతూ ఉంది. అలాగే గురువుగారు, జన్మాష్టమి నాడు సాయంత్రము చేసుకునేటువంటి ఉత్సవాలు వాటి గురించి కూడా మాకు వివరంగా తెలుపుతారు. అయితే మనకి జన్మాష్టమి రోజు సాయంకాలం వేళ మొత్తం యువత ఒక్కడే కాకుండా వృద్ధులు కానీ మొత్తం అన్ని వయస్కుల వారు కూడా చక్కగా ఒక చోటకు చేరి ఆ కృష్ణ పరమాత్మని అప్పుడు గోవింద పట్టాభిషేకం చేసినప్పుడు భాగవత కాలంలో అంటే ద్వాపర యుగంలో కృష్ణ పరమాత్మ ఉద్భవించిన తర్వాత దామోదరుడికి ఏ విధంగా అయితే అక్కడ గోపికలందరూ కూడా వెన్నతోనూ పాలతోనూ రంగవల్లులు జల్లుకొని ఉత్సవం చేసుకున్నారో ఆ ఉత్సవాన్ని నెమరవేసుకుంటూ మనకు అనాదిగా వస్తున్నటువంటి సంప్రదాయం బృందావనం నుంచి మన దాకా వచ్చింది. వీధినా వాడనా కూడా చక్కగా కర్రలు కట్టి ఉట్టి కట్టి ఆ ఉట్టిని కొట్టి చక్కగా ఉత్సవం చేసుకుంటారు. అది కృష్ణ పరమాత్మని స్మరించుకుంటూ మనం చేసుకునేటువంటి గొప్ప ఉత్సవం అండి. అది ఆనాటి కాలంలో ద్వాపర యుగంలో కృష్ణ పరమాత్మ చుట్టూ గోపికలందరూ కూడా చేరి ఆ విధంగా వెన్నతోనూ పాలతోనూ ఉత్సవం చేసుకునేవారు. అదేవిధంగా మనం కూడా ఉట్టిని కట్టి ఆ కృష్ణ పరమాత్మని స్మరించుకుంటూ ఆయన స్మరణ చేసుకుంటూ చేసుకునేటువంటి గొప్ప ఉత్సవము ఆ ఉట్టి కొట్టేటువంటి ఒకానొక గొప్ప ఉత్సవం. ఇంకా ఏమైనా సందేహములు ఉంటే అందరూ కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరికొద్ది కార్యక్రమాల్లో గురువుగారు ఇంకా వాటి గురించి వివరంగా చెబుతారు. ధన్యవాదాలు. చాలా ధన్యవాదాలు. అందరికీ కూడా ఆ కృష్ణ పరమాత్మ యొక్క పరిపూర్ణ అనుగ్రహం కలగాలని కోరుకుంటూ సర్వం శ్రీకృష్ణ ధరణారవిందార్పణమస్తు.